హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ టిఫిన్ బండి మీద ప్రిపేర్ చేసే అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ అల్లం చట్నీ అయితే అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ముఖ్యంగా పెసరట్లోకి, ఇంకా మైసూర్ బోండాలోకి, ఉప్మాలోకి, పొంగల్లోకి, ఇలా ఎందులోకైనా కానీ బాగుంటుంది. నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్లో తిన్నాను. నాకైతే ఈ అల్లం చట్నీ టేస్ట్ చాలా నచ్చింది. వాళ్ళని అడిగి రెసిపీ తెలుసుకొని మరీ మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతుల్ని, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోండి. నార్మల్గా అయితే ఇలా ఇన్స్టెంట్ అల్లం పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు మినపప్పుని, పచ్చిశనగపప్పుని ఇవన్నీ వేసుకొని వేయించి చేసుకుంటాం కదా. అలా ప్రిపేర్ చేసుకునే అల్లం చట్నీ కన్నా కానీ ఈ అల్లం చట్నీ రుచి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చూసారా ఈ సైజులో ఉండే అల్లం ముక్క, ఇది వెయిట్లో చెప్పాలంటే ఒక 25 గ్రాముల వరకు ఉంటుంది. పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీంతో పాటుగా ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఎండుమిర్చిని డైరెక్ట్గా వేసుకున్నారంటే లోపల ఉన్న గింజలు వేగవు అనమాట. అప్పుడు చట్నీ రుచి అనేది అంతగా బాగోదు. అందుకని ఇలా సగానికి తుంచుకొని వేసుకుంటే ఎండుమిర్చి లోపల ఉన్న గింజలు కూడా చక్కగా వేగుతాయి అనమాట. మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని ఎక్కువ తక్కువ కూడా వేసుకోండి. బ్యాడిగి మిర్చి అని వస్తాయి కదా, ఆ బ్యాడిగి మిర్చిని కనుక వేసుకున్నారంటే అల్లం చట్నీ చాలా మంచి రంగులో వస్తుంది అనమాట. బ్యాడిగి మిర్చి వేసుకోవడం వల్ల కారం తక్కువగా ఉంటుంది, కానీ చట్నీ కలర్ అనేది బాగా వస్తుంది అనమాట. అల్లం చూడండి ఇలా చక్కగా వేగిపోయింది కదా. ఈ విధంగా పచ్చిదనం తగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వెయిట్లో వచ్చేసి ఒక 1/2 కిలో టమాటాలు అనమాట. టమాటా వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. అల్లం చట్నీని టమాటా వేసి ప్రిపేర్ చేస్తారని అస్సలు నాకు తెలియదండి. నార్మల్గా పప్పులు వేసి చేస్తాను, అలాగే పచ్చిమిర్చి అల్లం చట్నీ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అది కూడా చేస్తాను, కానీ టమాటా వేసి చేస్తారని తెలియదు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట. చాలా చాలా రుచిగా ఉంది. సో టమాటా అంతా కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ టమాటా ముక్కలను ఉడికించుకోండి, లేదంటే మాడిపోతాయి అనమాట. చూసారా టమాటాలు ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి చింతపండు చక్కగా మెత్తగా అయిపోతుంది, మళ్ళీ వేయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం వేయించుకున్న ఈ టమాటా అల్లం మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే ఒక 7-8 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ నీళ్ళేమి వేసుకోకుండా చట్నీని ఇలా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. బెల్లం అయితే తప్పకుండా వేసుకోవాలి. అల్లం చట్నీలో బెల్లం మాత్రం తప్పకుండా వేసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి ఒక 25 నుంచి 30 గ్రాముల వరకు ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడ కూడా బరక అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ అల్లం చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని నేనైతే ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళను వేసేసి ఈ నీళ్ళను కూడా ఈ చట్నీలో వేసుకొని కలుపుకుంటున్నాను. చట్నీ కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో చూసుకొని ఆ విధంగా నీళ్ళను వేసుకొని కలుపుకోండి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీకి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. 1/2 టీ స్పూన్ చొప్పున మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకున్న తర్వాత 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందుగా ఒక చిటికెడంతా ఇంగువను కూడా వేసుకొని ఈ తాలింపుని చక్కగా వేయించేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ అల్లం చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 రుచిగా ఉంటుంది.
నేనైతే పెసరట్టుతో సర్వ్ చేసుకున్నాను. పెసరట్టు రెసిపీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దాంతోపాటుగా మరికొన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లింక్స్ కూడా ఇస్తాను, వాటిని కూడా ఒకసారి చెక్ చేసి తప్పకుండా మీరు అందరూ కూడా మన ఛానల్లో ఉన్న బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.